తరగతికి మ్యాథ్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడున్న విద్యార్థుల్లో ఒక అరవింద్ ఒక్కడే అప్పుడు నా స్టూడెంట్, 2వ తరగతిలో మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట. ఆ అబ్బాయి ఇప్పటికీ నాకు గుర్తుగా ఉంది. ఆ అబ్బాయి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం గుర్తుంది. 83 వరకు 5వ క్లాస్ వరకే మన స్కూల్ పరిమితి ఉంది. అంతెలంతలుగా స్కూల్ ఎదుగుతూ వచ్చిందనమాట. ఏనాడు సార్ నాకు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అన్నది ఏమీ లేదన్నమాట. నా మీద నమ్మకం. పాలిటెక్నిక్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం, ఏపీఆర్జేసీ కండక్ట్ చేసేవాళ్ళం. నేను ఆల్మోస్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ టీచర్ హూ స్టెప్ ఇన్ టు ద స్కూల్ అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ టీచర్ టు లీవ్ ద స్కూల్. ఉదయం 7 గంటలకి నేను వచ్చేవాడిని ఇక్కడికి. హాస్టల్ పిల్లలకి చెప్పేవాడిని. నేను హాస్టల్ పిల్లలతో నాకు ఎక్కువ అనుబంధం, మిగతా పిల్లల కంటే కూడా హాస్టల్ పిల్లలతో ఎక్కువ అనుబంధం. 7 వచ్చేవాడిని, 9 గంటలకు వెళ్ళేవాడిని. మరి ఇంటికి వెళ్ళి గుల్జార్పేటలోనే నేను ఇల్లు కూడా తీసుకున్నాను దీనికోసమని. వచ్చేవాడిని, మరి వెళ్ళేవాడిని, మరి టిఫిన్ చేసుకొని మరీ వచ్చేవాడిని, మళ్ళీ లంచ్కి వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని, మళ్ళీ ఈవినింగ్ మరి ట్యూషన్స్. ఇలా ఉండేదన్నమాట. ఒకనొక సందర్భంలో ఈ పవర్ కట్ ఉండేది. పవర్ కట్ ఉంటే ఆ టైంలో 6:30 ఏమో కట్ అవుతుంది పవర్. క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం వీలు లేదు. సార్ మరి మీరు మరీ రండి అంటే పిల్లలకి హాస్టల్ వాళ్ళ పిల్లలకి భోజనం పెడతారనమాట. అదంతా అయ్యేటప్పటికి 8 గంటలు 8:30 అవుతుంది సార్. మరి 8:30 క్లాస్ తీసుకోమంటే హ్యాపీగా వచ్చి తీసుకొని వెళ్ళాను. 8:30 నుంచి 9 వరకు తీసుకొని వెళ్ళాను రోజు. అందుకే మొట్టమొదటిగా వచ్చేవాడిని నేను, తర్వాత వెళ్ళేవాడిని, లాస్ట్లో వెళ్ళేవాడిని నేను అనమాట. ఆ విధంగా ఈ స్కూల్తో నాకు అనుబంధం ఉంది. ఈ విధంగా మీతో కలవడానికి నాకు అవకాశం ఏర్పరిచినటువంటి అంజయ్య సార్ గారికి జీవితాంతం రుణపడి. 86, 87 సంవత్సరంలో పెట్టారనమాట. అప్పుడు మన స్కూల్ రికగ్నేషన్ లేదు, అన్అఫిషియల్ బ్యాచ్గా రన్ అయింది. మొట్టమొదట స్కూలు అప్పుడు ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మనకు నాగమణి మేడం గారు, వసలా మేడం గారు, వరలక్ష్మి మేడం గారు ఉన్నారు. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు. మ్యాథ్స్ వచ్చేటప్పటికి నన్ను తీసుకోమన్నారు అనమాట సార్, నా మీద నమ్మకంతో. కానీ అప్పుడు ఉన్నటువంటి మేడం నాగమణి మేడం అనుకున్నాను, మ్యాథ్స్ టీచరు. ఆవిడ ఇవ్వండి సార్, ఎందుకంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి సీనియర్ టీచర్ ఆవిడ. మేము ట్యూషన్ చెప్పుకుంటూ ఉన్నామండి ఇక్కడ కూర్చొని. ఇవ్వమంటే సార్ ఆ విధంగా ఇచ్చారు. కానీ మేడం అనుకొని కొత్త పిల్లలతో మేము చూసుకోలేము, నన్ను ఆమె ప్రపోజ్ చేసిన సార్కి ఇవ్వండి అని. ఆ విధంగా 21 మంది విద్యార్థులతో ప్రారంభమైందనమాట స్కూల్ ఇక్కడ. 1986 to 87 బ్యాచ్. తర్వాత అంచెలుగా ఎదుర్కొంటూ వచ్చింది. చాలా ఒక పీక్ స్థాయికి వెళ్ళింది అనమాట. కాబట్టి అందులో నేను కూడా ఒక చిన్న పాత్రను పోషించానని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు. మొత్తం నా లైఫ్ ఇప్పటిదాకా నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడి బతుకుతున్నాను. కొంచెం అనారోగ్య ఈ సంవత్సరం ఏ స్కూల్కి వెళ్ళలేం లేదు. మరి ఇంతటి దానికి నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నా జీవితాంతం నేను కష్టపడి శ్రమించాను, ఆ పిల్లల్ని చదివించాను. మా అమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంది. మా అబ్బాయి ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. ఒక ముఖ్య విషయం చెప్పాలి, నాకు దేవుడు, నేను ప్రార్థించాను ఇంతకుముందు, ఆ స్వామి నా వెన్నంటి నన్ను నడిపిస్తున్నాడు ఇంతవరకు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు. ఏదైనా నేను చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా ముందుగా స్వామిని స్మరించే చేస్తాను. నేను ఆయన లేనిది నేను లేను. 2002వ సంవత్సరం దాదాపుగా నేను చనిపోయే పరిస్థితి. 35 రోజులు అన్నం తినలేదంటే నమ్ముతారా మీరు? అన్నం లేదు. స్కూల్కి వచ్చి పని చేసేవాడిని, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏం కాదు, తినలేను. ఆల్మోస్ట్ ఆల్ ఐ వాజ్ అబౌట్ టు డై, చనిపోయే స్థితి. వసలా మేడం గారు చెప్పారు, ఏం సార్ అలా చిక్కిపోయారు మీరు, ఏమని కూడా అడిగారు నన్ను. అయితే నా సందర్భంలో లేదు మేడం, ఏదో చెడు చేశారని చెప్పాను నాకు అని చెప్పేసి నాకు. అందువల్ల ఆ స్వామి ప్రార్థించాను, ఆరోగ్యం కుదుటపడింది, అన్నం తినగలిగాను. రాను మార్పు వచ్చింది. ఈ మాదిరిగా ఉన్నాను ఇప్పటికి.
మరి నా పిల్లల్ని చదివించుకోవడంలో కష్టపడి చదివించాను. 10వ తరగతి అయిపోయింది పాపది. ఇంటర్మీడియట్ చేయించేశాను. అది పెద్ద కష్టం కాదు. కానీ అయిన తర్వాత బీటెక్ చేయించాలి. బీటెక్ చేయించాలంటే అప్పుడునే మనది 2007 అయిపోయింది పాపది. 7లో బీటెక్ చేయించాలంటే జేఎన్టీ ఉంది మనకు. ఇక్కడ జేఎన్టీలో సీట్ రాకపోతే ఏమి? నేను డిగ్రీ చేయిస్తామనుకున్నాను మా అమ్మాయిని. కానీ వాళ్ళమ్మ మాత్రం బీటెక్ని చదివించాలా అని ప్రోద్బలం చేసింది. నా శక్తికి మించిన కావాలి. ఒకవేళ ఇక్కడ జేఎన్టీలో వస్తే అమ్మాయి పర్వాలేదు, లేదంటే నాకు కష్టం అవుతుంది. నేను చాలా ఫీల్ అయ్యాను. సరే, దేవుడికి నమ్ముకున్నాను, భారం వేశాను. మరి రాకపోతే ఏమి అనేది ఒకటి వస్తుంది కదా. నాకు శ్రేయోభిలాషులు ఉన్నారు కొంతమంది. వాళ్ళని సహాయం అడగాలంటే ఎలా ఉంటుంది? అప్పట్లో 35,000 సంవత్సరానికి ఉంది. హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది? దాదాపు నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. అప్పుడు నా జీవితం చాలా తక్కువ. కుటుంబం పోషించగలిగిన శక్తి మాత్రం ఉంది అంతే నాకు. మరి ఏం చేయాలి అంటే, నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఒక స్త్రీమూర్తి సొంత తల్లిలా చూసుకొని ఆదరించిందనమాట. మేమున్న ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగా చూసుకుంది. స్కూల్కి వచ్చినా కూడా తను బాగా చూసుకుంది. ఆవిడని అడుగుదాం ఒక మాట, ఎందుకంటే నా భార్య అమ్మ కూడా ఆ విధంగా నా భార్యకి చేసి ఉండదు. ఆ విధంగా చేసిందన్నమాట ఆ స్త్రీమూర్తి. ఆవిడని అడుగుదాము అని ఆవిడ ఇక్కడ లేదు, ఫోన్లో కాంటాక్ట్ అవుదామని చెప్పేసి ఫోన్లో మాట్లాడాను. ఇదండి పరిస్థితి. పాపకు బీటెక్ సీట్ అనంతపూర్ జేఎన్టీలో వచ్చిన పర్వాలేదు, లేదంటే మీరు నాకు సెల్ఫ్ చేయాల్సి వస్తుంది. 4 సంవత్సరాలు చేయవలసి వస్తుంది. 35,000 ఫీజు కట్టాలి. తర్వాత 35,000 హాస్టల్ ఫీజు, దాదాపు 70,000 4 సంవత్సరాలుగా ఇవ్వగలుగుతారా? నా దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆమె కూతురు నా విద్యార్థి అన్నమాట. ఆ చదువుతో అడిగితే ఆమె, మా అమ్మాయి అడిగి చెప్తాను సార్ నీ మాట అని చెప్పాను. అంటే దాదాపుగా 3 లక్షలు అవుతుందన్నమాట. 2007లో 3 లక్షలు అంటే ఆలోచించుకోండి. నేను ఎప్పుడు ఇస్తాను చెప్పలేదు ఆమె. నేను ఇవాళ ఎప్పటికి ఇస్తానో తెలియదు. మా పిల్లలు సెటిల్ అయిన తర్వాత జీవితం ఇస్తాను. సరే, అది అయిన తర్వాత వాళ్ళమ్మ ఆ అమ్మాయితో మాట్లాడారు. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఓకే చెప్పింది. ఓకే చెప్పి సహాయం చేయడానికి ఒప్పుకుందన్నమాట. చెప్పిన నాతో మాట్లాడింది, సార్ మీకు డబ్బు అడ్జస్ట్ చేయగలను ప్రామిస్ చేసింది అనమాట. ప్రామిస్ చేసి, నా దగ్గర ఏముందని చెప్పడానికి 1 సెంటు భూమి లేదు నా దగ్గర. కేవలం మాకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయుడు అనే ఉద్దేశంతోనే ఆమె సహాయానికి ఒప్పుకుంది. సరే అని చెప్పేసి ఆవిడే వాళ్ళ యొక్క కొలీగ్తో 30,000 రూపాయలు పంపించింది అనమాట అమ్మాయి. ఇంకా జస్ట్ కొద్ది రోజులు కౌన్సిలింగ్ జరుగుతున్నాగా ఇక దానికి 30,000, తర్వాత ఇంకొంతమందితో డబ్బులు అన్ని సహాయం చేసుకొని 60,000 రూపాయలు కూడా కట్టుకొని వెళ్ళాను అనమాట. మా అమ్మాయిని చేపించాడు, కడపకి వెళ్ళాను. అక్కడ సీట్లు కూర్చుంటున్నాం. స్కూలింగ్ వస్తూ ఉంది. ఎక్కడెక్కడ వస్తున్నాయి, సీట్లోనే వస్తున్నాయి. మేము వచ్చేటప్పుడు అనంతపూర్ జేఎన్టీలో ఉంటాయా ఉండవా అని చెప్తే దాదాపు అక్కడికి వెళ్ళేటప్పటికి అనంతపూర్ జేఎన్టీలో సీట్లు అయిపోయాయి. ఇక మిగిలింది పులివెందల సీట్లు మిగిలాయి, జేఎన్టీ పులివెందల. అది రాకపోతే పుల్లారెడ్డి కానీ ఆర్జేవి నంద్యాల కానీ తీసుకోవాలని అనుకున్నాం. అక్కడికి వెళ్ళేటప్పటికి పుల్లారెడ్డి కాలేజు జేఎన్టీలో మెకానికల్ సీట్స్ మాత్రం ఉన్నాయి. ఏం యూజ్ చేయాలా? జేఎన్టీకి వెళ్దామా, పులివెందల అంటే వేరే ఊరు, ఇదైనా పులివెందులు. ఇక్కడికి వెళ్తాం. అక్కడైతే పేమెంట్ సీటు హాస్టల్, ఇక్కడైతే 10,500 గవర్నమెంట్ ఫీజు కట్టాలి. హాస్టల్ వాళ్ళే చూస్తారు, తక్కువగా అమౌంట్ 1,000 రూపాయలతో అయిపోతుందనే ఉద్దేశంతో ఉన్నాం. ఇక్కడ మా అమ్మాయి గురించి ఒకటి చెప్పాలి. మా అమ్మాయి పాఠాలు చదివిందో లేదో కానీ సక్రమంగా నన్ను మాత్రం క్షుణ్ణంగా చదివింది. ఆ అమ్మాయి క్షుణ్ణంగా చదివి మా పరిస్థితులు కష్ట నష్టాలను అన్నీ అంచనా వేసుకొని నాకు గవర్నమెంట్ సీటే తీసుకుని పులివెందులకు వెళ్తాను, అది అవుతున్నాను తీసుకో, మంచి కాలేజీ కదా, ప్లేస్మెంట్ ఉంటుందంటే ఒప్పుకోలే.
ఎంత కన్విన్స్ చేసిన ఒక్కొక్క ఫైనల్ వీకే అయిపోయింది. సో ఆ విధంగా ఆ అమ్మాయి జేఎన్టీలోకి చేరింది. నేను వాళ్ళతో 30,000 తీసుకున్నాను కదా, అంతే. ఎందుకంటే తర్వాత వేరే ప్రైవేట్ కాలేజీ వచ్చింటే నాకు అవసరం ఉంటా ఉండే. ఆ విధంగా నాకు హెల్ప్ చేసినటువంటి విద్యార్థిని మీ సమక్షంలోనే ఉంది. ప్రజెంట్ షీ ఈజ్ హియర్. చెప్పమంటారా? ఆ అమ్మాయి చెప్పమంటారా? అంత పేరు సుధా. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నానమ్మా, చెప్తే లేదు. ఇంతమంది సంవత్సరంలో చెప్తే నువ్వేమిటో తెలుస్తుంది. కొంచెం ఏమాత్రం లేకుండా మరి తర్వాత ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇచ్చేసాను. 2 ఇన్స్టాల్మెంట్ ప్రకారము ఇచ్చేసాను డబ్బులు. అది వేరే. ₹1 వడ్డీ తీసుకోలేదు అమ్మాయి. ఏం ఆశించలేదండి, డబ్బులు ఇచ్చేసింది. 4 నెలలు మొత్తం ఇస్తానంతే. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. మా అమ్మాయి ఇప్పుడు నెలకు 6 లక్షలు. థ్యాంక్ యూ ప్రెస్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఆంజనేయులు సారు, ఫౌండర్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ లిటిల్ ఫ్లవర్ మల్టీ హై స్కూల్, ఆనాటి సహా ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక సమాంజలు. ఆనాటి విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను 1986లో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయినాను. ఆ రోజు అనంతపురంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అనంతపురం నగర నడిబొడ్డున ఉన్నటువంటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఒక వెలిగిని చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి టీచర్స్ దాదాపుగా నాకు తెలిసి 70 మంది టీచర్లు ఉన్నారు ఆ రోజు. అయితే ఆయన సారు ప్రతి ఒక్కరిని ఎఫిషియెంట్ టీచర్స్, ఫుల్లీ క్వాలిఫైడ్, 10th ఇంటర్మీడియట్ అట్లా వాళ్ళని కాకుండా బీఎస్సీ బీఎడ్, ఎంఎస్సీ బీఎడ్ ఇలా అన్ని సబ్జెక్టుల వారిగా ఫుల్లీ ఎఫిషియెంట్ క్వాలిఫైడ్ టీచర్స్నే తీసుకున్నాడు. కాబట్టి ఆ రోజు స్టేట్ ర్యాంకులు కూడా మన లిటిల్ ఫ్లవర్ స్కూల్కి వచ్చినాయి. అది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. తర్వాత వేరే స్కూల్స్తో పోల్చుకుంటే సారు ఆనాటికే మంచి శాలరీస్ ఖచ్చితంగా 2వ తేదీ డిస్పర్స్ చేసేవారు. అప్పటికే ఆల్మోస్ట్ ఆల్ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు టీచర్స్గా. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మంచి జాబ్స్లో ఉన్నారు. అయినా కూడా సారు ప్రతి ఒక్కరికి శాలరీస్ ఖచ్చితంగా ఇచ్చేవారు. నాకు ఒక 2 వీక్స్ బ్యాక్ మధ్యాహ్నము ఒక ఫోన్ వచ్చింది అమ్మాయి దగ్గర నుంచి. ఎవరమ్మా అని అడిగితే సార్ నేను సార్ నీలిమా సార్ అని. అమ్మ మీ మదరు సీతాకుమారి టీచర్ కదమ్మా అని. అవును సార్ నేనే సార్ మాట్లాడేది. మేము పూర్వ విద్యార్థులమంతా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయలేన్నాం సార్, ఫిబ్రవరి 12వ తేదీ. మేము మరి మీకు కాల్ చేస్తాం సార్, మీరు తప్పకుండా రావాలంటే సరేమ్మా వస్తానని చెప్పినారు. తర్వాత అనిల్ కూడా చేసినారు అదే రోజే సాయంకాలం. తర్వాత ఒక 4 days బ్యాక్ కూడా నీలిమా ఫోన్ చేసి చెప్పింది, సరేమ్మా వస్తానని ఈ పొద్దు హాజరైనాము. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము బాగా చదువు చెప్పి
ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినామని నాకు గర్వంగా ఉంది. అయితే మేము మ్యాథ్స్ టీచర్గా నేనుగా రమణ సార్ ఫస్ట్, తర్వాత నేను బాగా కొడతాంటే పిల్లల్ని బాగా గుర్తు. మేము ఎక్కడన్నా కనపడి వస్తున్నామంటే పిల్లలు ఎక్కడెక్కడ క్లాస్లకు సెట్ అయిపోతుంది. మన మిగతా టీచర్స్ కూడా సార్ మీరు కొంచెం భయపెట్టండి సార్ అని చెప్పారు. ప్రతి ఒక్కరు ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్లో అంతమంది టీచర్స్ అందరిపైకి ఫస్ట్ రమణ సారు, తర్వాత నేనే ఎక్కువ. సో ఆ రోజు ఆ క్రమశిక్షణతో మీరున్నారు. మీ తల్లిదండ్రులు మమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేయలే. సీతాకుమార్ టీచరు కూతురు కొడుకు ఉన్నారు, వస్తల టీచర్ ఇద్దరు కొడుకులు ఇక్కడే చదువుకున్నారు. అట్లా ఆల్మోస్ట్ వాళ్ళ చిల్డ్రన్ అంతా ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని దండిలేదు. సార్ బాగా కొట్టండి సార్ అంటారు. కాబట్టి ఈ పొద్దు అందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. మాకు అది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరు మీ భాగస్వాములతో జీవితాన్ని సుఖమయంగా చేసి తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ నాకు చేసి ఉద్యోగాల్లో సెటిల్ అయినారు. అదేవిధంగా మీ పిల్లలు కూడా బాగా చదివించి మీకన్నా అన్నిట్లోనూ ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పూర్వ విద్యార్థులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు టీచర్స్ అంతా వాళ్ళ చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు మన వంతు ప్రతి ఒక్కరు ఆ మాట మర్చాను. నా ప్రసంగంతో ఆ అమ్మాయి విషయం చెప్పి మర్చిపోయాను. మిగతా విషయం ఏం చెప్పాలనుకున్నాను కంప్లీట్గా క్లియర్ అయిపోయింది నాకు చెప్పడానికి. సో మీ మనసుల్లో మేమందరూ ఉన్నామని